నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రస్తుతం మా స్టూడియోలో వైస్ చైర్మన్ వెంకటగిరి మున్సిపాలిటీకి అభివృద్ధి బాటలు నడిపించాలనే తపన, ఆలోచన ఎక్కువ ఉన్న వ్యక్తి క్షేత్రాజ్ బాలయ్య గారు ఈరోజు మా జేపీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో ఈరోజు ముఖాముఖి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీ జేపీ స్టూడియోకి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పిలిచినందుకు మా పైన విశ్వాసం, అభిమానానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జేపీ న్యూస్ యాజమాన్యానికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే అండి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద అబ్బాయి వచ్చి కాంటాక్ట్ చేస్తాడు. చిన్న అబ్బాయి వచ్చి, చిన్న కొడుకు చిన్న కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ చెన్నై. ఓకే. అమ్మాయి ఎంటెక్. అబ్బాయి వచ్చి ఎంబీఏ చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కూడా రాసినాడు. ఒకసారి రాశాడు, మెయిన్స్ రాలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం చదువుకుంటూనే సాఫ్ట్వేర్లో పనిచేసుకుంటున్నారు. మీకు ఇద్దరు అందుబాటులో ఉన్నారు కొడుకు? అందరూ నాకు అందుబాటులో ఉన్నారు. మీరు చేయకపోయినా కూర్చోబెట్టి సంపాదిస్తారు. అన్ని విధాలా బాగుండారు. మా పెద్ద అబ్బాయి ముందు కనిపించడు కానీ వెనకాల మొత్తం మారల్ బలం మొత్తం కంప్లీట్ మా కుటుంబం అంతరకు కూడా మంచి ఇది ఒక పిల్లర్ నేనేమంటారు, బ్యాక్ బోన్ అంటారు కదా, ఆ విధంగా మాకు. ఎట్లా మీ తదనంతరం ఏమైనా రాజకీయాల్లోకి రమ్మని? రాజకీయాలు లేక ఆయన ఏమంటాడంటే, రాజకీయాలు నాకు అంత ఇది కాదు, నేను అనుకుని మీకు అన్ని రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండదు. తమ్ముడు చదువుకున్నాడు కదా, చదివేది కూడా పొలిటికల్కి సంబంధించే చదివేది. కాబట్టి వాడిని రాజకీయాలు పెడదాం కానీ నాకు వద్దు, అవసరం లేదు అని చెప్పి నాకు వైస్ చైర్మన్గా నన్ను చాలా కష్టపడి నన్ను గెలిపించాడు. ఇద్దరు కూడా నేను నామినేషన్ వేసిన ఒకటే, నువ్వు పోయి ఇంటింటికి పోయి దండం పెట్టుకుని వాటర్ని కలువు, అదొకటే నాకు చెప్పింది. మీతో ఏం చేశారా, ఏం పట్టారా, నన్ను ఎట్ట గెలిపించారనేది కూడా వాళ్ళకే తెలియాలి. సంఘంలో పేరున్న వాళ్ళేలేండి కొంచెం ఈ మధ్యకాలం రాజకీయాలు. మా నాయన 1965లో వార్డు నెంబర్గా స్టార్ట్ చేసి గెలిచినాడు. ఆ రోజు కూడా ఆ వార్డు నెంబర్ గెలిచినప్పుడు కూడా మీ తండ్రి గారు మాకు కన్నంగా పనిచేస్తున్నాడు. ఆ రోజు మా తండ్రి గారు గెలవడానికి కారణం మీ నాయన వెంపటి నల్లవనాయుడు, వీళ్ళంతా మంచి కృషి, బాగా పట్టుదలగా మంచి పెద్ద మనిషి, నువ్వు గ్రామ అభివృద్ధికి చేయగలవాడివి, అందరికీ నువ్వంటే వినామాసే అవకాశాలు ఉన్నాయి, నీకు నీ మీద అంత మంచి అభిప్రాయం ఉండదు అని చెప్పి శ్రీహరి గారు, నల్లనాయుడు గారు ఇద్దరు కలిసి మా నాయన గారిని తీసుకొచ్చి వార్డు నెంబర్ పెట్టారు ఫస్ట్. అదేవిధంగా 3 సార్లు వార్డు నెంబర్ గెలిచాడు. 3 సార్లు వార్డు నెంబర్ గెలిచిన తర్వాత 4వసారి వైస్ ప్రెసిడెంట్ అయినాడు. 5వసారి సర్పంచ్ అయినాడు. 5 సార్లు మా నాయన గెలిచినాడు. మంచి రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు మీరు. 5 సార్లు గెలిచాడు మా నాయన. 5 సార్లు పోటీనే, మంచి ఫైట్నే. అయినా మాకు ఓటమే ఎరగల మేము. ఆ తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ వార్డుకి నేను ఏమైనా ఆలోచన ఉంది, ఎస్సీ మహిళ అయింది. అది మహిళ అయిన తర్వాత రాజలక్ష్మి బాలయ్య, నేను నిన్నేదో చూడాలనుకున్నాను, నేను ఎస్సీ లేడీ అయింది కూడా గెలిపించు, నీ భార్య కౌన్సిలర్ గెలిపించు, నువ్వు నేను ఈ సంగతి చూస్తానులే అన్నారు. అది తర్వాత ఆమె గెలిపించుకున్నాను మొట్టమొదటి మున్సిపాలిటీలో. నా భార్య కౌన్సిలర్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎస్సీ జనరల్ అయింది. ఇప్పుడు నేను పోటీ చేశాను, నేను గెలిచాను. దీనికంటే ముందు మొట్టమొదటిగా జనార్దన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన సీఎంగా ఉండగా వెంకటగిరి సొసైటీ పెద్ద జిల్లాలో పెద్ద సొసైటీ, వెంకటగిరి సొసైటీ, దానికి ఒక బీసీని చైర్మన్ చేశారు. కుంటుమూరు వెంకటరమణయ్య అని ఆయన చైర్మన్ చేశారు, నన్ను వైస్ చైర్మన్ చేశారు అప్పట్లోనే వెంకటగిరి సొసైటీకి 90 సీఎంగా ఉండగా. నాకు ఆ కుటుంబంతో, నేదురుమల కుటుంబంతో నాకు దాదాపు 45 సంవత్సరాలు, మా కుటుంబానికి వాళ్ళకి ట్రావెలింగ్ 45 సంవత్సరాలు. మాకు నన్నైతే మా పెద్ద ఆయన జనార్దన్ రెడ్డి గారు కానీ, మా పెద్ద ఆయన రాజలక్ష్మి గారు కానీ నన్ను బిడ్డలాగా చూశారు, అభిమానించారు, నాకు చాలా ప్రోత్సాహాన్ని అందించారు. మేము మా కుటుంబం ఈరోజు ఒక లెవెల్లో మేము నలుగురిలో గౌరవంగా తిరగతా, నలుగురిలో రాణించగలుగుతామంటే కూడా వాళ్ళ సహకారమే, నిధుల సహకారమే, వాళ్ళ అన్నదండలే. వాళ్ళు ఎంతో చేశారు మాకు.
నేను ఈరోజు 10 మంది బాలయ్యగా తెలవలేను అంటే కూడా నేదురుమల్లి కుటుంబమే. ఓ, వాళ్ళ సహకారం అందాలని మాకు అన్ని విధాలు కావాలా, మాకు చాలా బాగా ప్రోత్సహించారు. మీరు బాగా రుణపడి ఉన్నారు అటైతే వాళ్ళు. మేము వాళ్ళ కుటుంబానికి, నేను కాదు నా బిడ్డలు నా మనలో కూడా చెప్పెడతాను నేను. ఆ కుటుంబానికి మనం ఎంత సేవ చేసినా, ఎంత సేకరి చేసినా అది తక్కువే. సామాన్య కుటుంబం మాది. ఈరోజు మేము నలుగురిలో గౌరవం తిరగత గౌరవం ఉన్నామంటే 100% ఆ కుటుంబమే. బాగా రుణపడిపోయి ఉండాలి. బాగా రుణపడిన ఆ కుటుంబానికి. ఎప్పటికైనా జీవితాంతం అట్లాగే ఉంటారు. నేనే కాదు, నా కుటుంబం అంతా, నా మనలో కూడా, నా కొడుకు కూడా చెప్పాను, నా మనలో కూడా చెప్పేడతా, మీరు నేదురుమల్లి కుటుంబంలో ఎవరుంటే ఆ కుటుంబాన్ని మీరు వదలొద్దు, ఆ కుటుంబాన్ని మీరు నమ్ముకోండి, ఆ కుటుంబాన్ని నమ్ముకొని నేను ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయికి వచ్చాను అని చెప్పి నా మనలో కూడా చెప్పాడు. నా కొడుకు ఆల్రెడీ సార్ ఇంకేమన్నా ఇంకా చాలా మందికి కూడా ఇట్లాగే బ్రతుకు కల్పించారు వాళ్ళు. చెప్పాలంటే దళితుల పాలట దైవం అని ఆయన, నేను ఎప్పుడూ స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నా. ఒకసారి ఆయన్ని దళిత ద్రోహి అని ఏరే వాళ్ళు ఒకరు విమర్శ చేస్తే ఆ రోజు చెప్పాను నేను, వెంటనే కౌంట్ నేనే ఇచ్చా. దళితుల పాలట దైవం వాళ్ళు దళిత ద్రోహి కాదు, దళితుల్ని రాజకీయంగా ఒక స్థాయికి వార్డు నెంబర్ కాడి నుంచి రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్యే ఆడదాకా తీసుకొచ్చారు వాళ్ళు. దళితులను మంత్రుల్ని చేసిన చరిత్ర కూడా నేదురుమల్లి కుటుంబానికి. దళితులు అంటే వాళ్ళు సులకనగా చూడరు, దళితులు అంటే నా బిడ్డలు అన్నట్టుగా భావంతో చూస్తారు వాళ్ళు అని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అంత మీ మీద అభిమానం మా మీద ఒక్కరావు కాదు, నేను మర్చిపోలేను వాళ్ళ మాట తలుచుకుంటే. ఊరు అట్లాగే ఉంటుందా నేదురుమల్లి కుటుంబంతోనే? మా ఊరా? కాదు, పార్టీలు ఉన్నాయి. అప్పుడు ఆ రోజుల్లో కూడా నల్లమనాయుడు ఒక వర్గం, అంజూరు వెంకట సుబ్బయ్య అదొక వర్గం, మేమంతా నల్లమనాయుడు వర్గం. మేమంతా రాజా గారికి అనుకూలంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఎంగడిగిరి రాకముందు, నేను చిన్నపిల్లడప్పుడు జనార్దన్ రెడ్డి గారు 74లో మా పరిచయం అయినాడు. 74 నాకు చిన్న వయసు, అప్పుడు నా 14-15 సంవత్సరాల వయసు. అప్పుడు మాకు షరీఫ్ శంకర్ రెడ్డి నన్ను తీసుకు వాళ్ళ పరిచయం చేశాడు. పలానా క్యాస్టు, పలానా పిల్లడు, పద్ధతి అయినాడు, పద్ధతిగా బద్దం ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అభిమానం అని చెప్పి షరీఫ్ శంకర్ రెడ్డి గారు చేసి వాళ్ళు పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేయటం, ఆ పరిచయాన్ని మేము పెంచుకున్నాం, మా నిజాయితీని నిరూపించుకున్నాం. ఆయన చెప్పిన దానికి మేము పోయేదానికి మమ్మల్ని వాళ్ళు పూర్తిగా విశ్వాసం మమ్మల్ని నమ్మారు. చార్ తీసి మాకు అన్ని విధాలు అండగా ఉన్నాడు. ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నేదురుమల్లి కుటుంబము, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా మారాయంటారు ఇక్కడ? అంటే రామ్కుమార్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మందికి అర్థం కాదు అది. ఒక మాట చెప్పితే ఆ మాట 100% నెరవేర్చే తత్వం ఉండదు ఆయన దగ్గర. అబద్ధాలు చెప్పడం, రాజకీయాల్లో అప్పటికప్పుడు ఆకట్టుకునే మాట మాట్లాడతారు కొంతమంది నాయకులు. ఆయన దగ్గర ఆ ఆకట్టుకునే మాటలు లేవు. మనం చెప్పిన మాట నెరవేర్చాలా అనే భావన అయింది. ఆకట్టుకునే మాటలు ఉంటేనే కదా 10 మంది దగ్గర అవుతారు. ఆకట్టుకునే మాటలు లేవు, అవసరం లేదు. మన నిజాయితీ, మన మాట నిలబెట్టుకుంటే, చెప్పిన మాట పనిచేసి పెడితే ఆటోమేటిక్గా మనకు మైలేజ్ వస్తుంది. అబద్ధాలు చెప్తే ఎంతసేపు అది గాలిలో మేడలు కట్టినట్టుంటాయి. అబద్ధాలను వద్దు. మాకు కూడా చెప్తాడు, మీరు కూడా గ్రామాలలో మనం ఏమైతే చేయగలుగుతామో, మన శక్తి ఎంతవరకు ఉండదో అదే చెప్పండి. మీరు ఏదంటే అది చెప్పొద్దు, మనం చేయగలిగిందే చెప్పండి. ముక్కుసూటి కూడా మాట్లాడే మనిషి. ఇప్పుడు రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికొస్తుంది అంటావా? రాజకీయాల్లో ముక్కుసూటు పనికొస్తుంది అంటే టెంపరవరీగా అబద్ధాలు చెప్పడే పనికొస్తాయి. ముక్కుసూటుగా మాట్లాడేది నిదానంగా ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు అంత అమాయకులేం కాదు. ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఇప్పుడు ఏమి చెప్తున్నాడు మనిషి, చెప్పే మాట మన నోట మాట వస్తుందని అవతల గెస్ చేస్తున్నారు. ఈయన ఏమి చెప్తున్నాడు మనకని, మన కళ్ళని చూసేందుకు మాట్లాడుతున్నాడా, మనకు ఆ పని చేసిపోయిన మాట్లాడుతున్నాడా, అసలు ఏంది వ్యవహారం ప్రజలు ఇప్పుడు అంత అలర్ట్గా తెలుసుకునే స్థాయిలో ప్రజలు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి రామ్కుమార్ రెడ్డిని కొంతమంది నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్లో రాజకీయాల్లో ఫస్ట్లో వచ్చినప్పుడు కొంత తేడాలు కనబడ్డాయి. అంటే ప్రజలతో మమేకం కావడంలో ఇప్పుడు బ్రహ్మాండంగా, ఇప్పుడు కూడా ఎక్కువగా బ్రహ్మాండంగా ప్రజలతో బ్రహ్మాండంగా బాగా మార్పు వచ్చింది. ఒక్కరో ఇంత సడన్గా ఇలా మార్పు వస్తున్నా కూడా మేము కూడా ఊహించలేం, అంత మార్పు వచ్చింది. సామాన్యులుగా ఉన్నాడు ఎవరైనా కూడా సరే
క్యాస్ట్ అనేదే లేదు, అందరూ సమానమే అంటాడు. ఎక్కడ ఏ క్యాస్ట్లో ఏ పని ఎవరైనా వచ్చి అడిగినా, మా ఇంట్లో కార్యం ఉన్నది, నా కొడుకు పెళ్ళు కూతురు పెళ్ళి చెప్పినా వెంటనే ఎక్కడైనా ఉండి పోవడం, పలకరించడం, వాళ్ళ హక్షం చేయటం, వాళ్ళ ఆశీర్వదించడం, వాళ్ళు సంతోషపెట్టి వాళ్ళు హ్యాపీ అయినట్టుగా వస్తున్నాడు. ఎక్కడ ఎవరు చెప్పినా, ఏడ చెప్పినా, ఎవరు పార్టీ, ఏ కులము, ఎవరు వాళ్ళ బంధువులు అయిన చూడు, ఆహ్వానించారు. ఎవరైనా కావచ్చు, పిలిచి వెంటనే అటెండ్ అవుతాడు. వెంకటగిరి మున్సిపాలిటీ అయిన తర్వాత కొంచెం అభివృద్ధి బాటలో నడిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోలేకపోయారు వెంకటగిరిలో. కొంతమంది మీరు చెప్పేది ఎంతవరకు అంటే, మున్సిపాలిటీ అయిన తర్వాత 3 ఏళ్ళు మేము ఉన్నాం. ఆ 3 ఏళ్ళలో మున్సిపాలిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కోట్ల రూపాయలు వచ్చినాయి, చేశాం. నేను నన్ను డీటెయిల్స్ చెప్తాను, ఏం చేసిన చెప్పని కూడా చెప్తా. కొంతమంది చేసుకోలేక, అవగాహన లేక వాళ్ళు వెనకబడ్డారే కానీ చేసుకున్న వాళ్ళు వార్డులకు బాగానే చేసుకున్నారు. నా వార్డుకు నేను బాగానే చేశాను. చేసిన తర్వాత కూడా ఒక మున్సిపల్ సమావేశంలో మీరు కంటతడి పెట్టారు. నాకే ఇబ్బంది కలిగింది, నేనే చేసుకోలేకపోయాను. ఎందుకని చెప్పా. నా వార్డులో ఎస్టీ కాలనీలో నీళ్లు 40 రోజుల నుంచి నీళ్లు ఇబ్బంది పడుతుంటే నీళ్లు పట్టించుకోరు అధికారులు. నేను చెప్తానే ఉన్నా, పట్టించుకోరు. అప్పుడు మీ ప్రభుత్వమే కదా నడుస్తున్నది. మా ప్రభుత్వం పోయినాక లేదు, మీ ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం పోయినాక ఆ సమస్య వచ్చింది నాకు. మా ప్రభుత్వం పోయిన తర్వాత వాటర్ సమస్య వచ్చింది. అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది. అవునా? ఇప్పుడు రెండు సంవత్సరాలు, అంతే 2 సంవత్సరాల లోపే సమస్య ఇస్తే నేను అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోవాలి. చేస్తాం అంటున్నారు. మీటింగ్లో వేసి ఒకరోజు నేను కన్సల్ట్ పెట్టింది వాస్తవం. అందులో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. నేను మాట్లాడే వాస్తవం. నా వార్డు ప్రజల కోసం నేను ఎంత చేసినా తక్కువే. నా కుటుంబంలో 7 సార్లు పంచాయతీగా, మున్సిపాలిటీగా 7 సార్లు 7 ఎలక్షన్లకి మా నాయన కావచ్చు, నా భార్య కావచ్చు, నేను కావచ్చు, మమ్మల్ని గెలిపించారు. నేను నీళ్లు చేయలేకపోతానంటే నాకు బాధ కలుగుతున్నది. నా వార్డుకి నీళ్లు కాదు, ఏవైనా సరే ఎంత చేసినా తక్కువే. నేను ఈ రోజుల్లో 7 సార్లు ఎలక్షన్ గెలిపించి మమ్మల్ని ఎన్నుకున్నారంటే వాళ్ళకి ఏమి చేస్తే మా రుణం తీరుతుంది. వార్డులో ప్రజలకి ఏమి చేసినా వార్డులో ప్రజలకి తక్కువే. ఓటమి ఎరగకుండా మా వార్డులో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వాళ్ళకి నీళ్ళ సమస్య ఏర్పడితే నేను ఆ రోజు గట్టిగా మాట్లాడి కలతలు పెట్టుకుని వాస్తవం. అప్పుడు వెంటనే ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత వెంటనే కమిషనర్ గారు పంపించి మీరే తెచ్చి అన్ని మీరు తీసేయండి చేస్తా ఉన్నాడు. అన్ని నేను కళాశ్రీపోయినా. అంటే వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు మీకే అన్ని బాధలు వస్తాయి, సామాన్యులుగా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ మారక ముందు మాకు అన్ని సజావుగా జరిగినాయి. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ సమస్యలు కొన్ని ఏర్పడ్డాయి. మీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు మీ ఊరికి మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? చెప్తాను. మా నాయన ఏమని చెప్పేదా, మా నాయన ఫస్ట్ వార్డు నెంబర్ సర్పంచ్గా ఉండేటప్పుడు పెరిగివనకి తాగిన నీళ్లు వెంపటి నల్లుండి అని చెప్పాను కదా, వాళ్ళ తోట. నా భార్య సర్పంచ్ కౌన్సిలర్ అయిన తర్వాత రాజలక్ష్మి మినిస్టర్. అప్పుడు మాకు ఎస్సీ కాలనీకి డైరెక్ట్ పంపింగ్ బోర్ వేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసాం. నా భార్య కౌన్సిలర్గా ఉండగా ఈ రోజుకి నీళ్ళకంటూ సమస్య ఎక్కడ లేకుండా ఫుల్గా ఉన్నాయి. నా భార్య అయ్యా ఉండవు. వార్డులో కూడా ఆ రోజు రాజీవ్ నగర్ బాటని రాజలక్ష్మమ్మ 5 లక్షల రూపాయలు తెచ్చింది గ్రాంట్. రాజలక్ష్మి తెచ్చిన 5 లక్షల రూపాయల గ్రాంట్తో ఏపీఎఫ్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, పెరారం అంతా సర్ది కొంచెం ఇంపార్టెంట్ అవసరం ఇక్కడ కొంచెం మునగ్గా ఉండదు, ఇక్కడ దారి పోయే అవకాశం లేదు, అట్లాంటి దగ్గరంతా కొంచెం ముందు వేసాం. ఆ 5 లక్షల రూపాయల్లో మాకు కొంత అమౌంట్ ఇస్తే ఆ విధంగా వాటర్ సమస్యని, రోడ్డు సమస్యని ఆ విధంగా చేసాం. అదేవిధంగా చెరువు చాలా దారుణంగా ఉంటే అప్పుడు రాజలక్ష్మి చెప్పి 4 కొత్త తూములు వేసి కట్టించగలిగినాం, చెరువు పనులు చేయించగలిగినాం. ఎస్సీ కాలనీకి పోవాలంటే మాకు చెరువు కట్టుకుని పోవాలా. అప్పుడు నా భార్య అయ్యాలోనే మేమేం చేసాం, అమ్మ మాకు చెరువు కట్టుకుని దారి కావాలంటే చెరువు కట్టడం కష్టం నీకు ఎక్కువ కంకర మిల్ ఉంది ఇక్కడ మన హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పైన, అక్కడి నుంచి అయితే బాగుంటుందని చెప్పి ఆమె చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత చూసి సర్వే చేయించింది. దానికి 2 లక్షల రూపాయలు రోడ్డు కూడా, ఆ రోజు 2 లక్షలు రోడ్డు కూడా శాంక్షన్ చేయించింది. సర్వే తీరా వస్తే ఫారెస్ట్లో ఉండదు. ఫారెస్ట్లో మేము రోడ్డు ఇవ్వము అన్నారు వాళ్ళు. ఆమె చాలా ప్రయత్నం చేసింది రాజలక్ష్మి.
ఒక ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అండి, వాళ్ళ దారి లేకుంటే ఏం చేయాలా? అదేమన్నా మేమేమైనా ఆకుపోయి ఇల్లు కొట్టుకుంటున్నామా? దారే కదా మేము అడిగినాము, మా సొంతం మేము అడగలేదు కదా అని ఎంత రిక్వెస్ట్ చేస్తే కూడా కుదరలా. తర్వాత మళ్ళీ ఆమె ఏం చేసిందంటే, ఆడ మీకు దారి లేకుండా ఇబ్బంది లేదు, అది కుదరలేదు, అది కుదిరితే మీకు రైల్వే గేట్ ఒక సమస్య అవుతుంది మీకు అని చెప్పి చెరువు కట్ట మీద ఆ రోజుల్లో 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది చెరువు కట్ట మీద. ఆ 5 లక్షలు చెరువు కట్ట చేస్తే నడిచిపోయేదానికి మాత్రమే నేను చెరువు కట్ట మీద దారి, మీకు తెలుసు కదా దారి, నడిచిపోయేదానికి మాత్రమే చెరువు కట్ట మీద దారి ఉండింది. ఆ నడిచిపోయే దారికి పోతా ఉంటే ఈ సైడ్ రాసి కంపల్సరీ చొక్కాలు చిరిగిపోయేది, ఆ విధంగా ఉంది. అప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తే ఆమె కలుజు కాడి నుంచి ఎస్సీ కాలేజీ కాడి నుంచి రైల్వే గేట్ వరకు మొత్తం కట్టని సదరం చేసి బాగా హైట్ లేపి మెటల్ వేసి దాని మీద తార్ రోడ్ వేస్తానని చెప్పింది. ఆడ వరకు ఆమె చేసింది. తార్ రోడ్ ఒకటే మిగిలి ఉండింది, అది వేయలేకపోయినాం మేము. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నట్టున్నాయి కదా, ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు. అదేవిధంగా వార్డులో ఏపీడెఫ్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, రైల్వే స్టేషన్ ఆ ఏరియా అంతా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే పెరియవరం చెరువులో 3 బోర్లు వేసాం. నా భార్య కౌన్సిలర్ ఉండేటప్పుడు 3 బోర్లు వేస్తే 3 బోర్లు నీళ్ళు పుష్పంగా బ్రహ్మాండంగా పడ్డాయి. ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసాం, ఇక్కడి నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు సప్లై అందించాం. అదైన తర్వాత మళ్ళా రాజలక్ష్మమ్మ నా భార్య కౌన్సిలర్ ఉన్నాను సమ్మర్ స్టోరేజ్ తెచ్చింది. సమ్మర్ స్టోరేజ్ తెచ్చిన తర్వాత పుష్కలంగా నీళ్ళు బాగా అందించాం. ఈరోజు ప్రతి ఇంటికి నీటి సమస్య అనేదే లేదు ఎక్కడే కాదు. అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఆ రోజు మహానుభావుడు జనార్దన్ రెడ్డి గారు, రాజేశమ్మ గారు ఎంగడిగిరి పంచాయతీగా ఉంటే ఆ వచ్చే నిధులు చాలవు పంచాయతీ ఉంటే ఆయన ఆలోచన చేసి మున్సిపాలిటీని చేశాడు. మున్సిపాలిటీ చేసిన దానివల్ల నిధులు ఎక్కువ వచ్చాయి. దాంట్లో భాగంగానే సమ్మర్ స్టోరేజ్ నిధులు 100 కోట్లు అది ప్రాజెక్ట్, అది 100 కోట్ల ప్రాజెక్టుతో నీటి సమస్య ఎంగడిగిరిలో శాశ్వతంగా పరిష్కరించగలిగినారు వాళ్ళు. నా భార్య కౌన్సిలర్ ఉండేటప్పుడు అది కూడా జరిగింది. అప్పుడే నా భార్య కౌన్సిలర్ ముందు మా వార్డులో ఒకసారి అడిగినాం మేము, మార్కెటింగ్ కమిటీకి ఇచ్చినారు ఈ సైట్ని, గురుకుల పాఠశాల మార్కెటింగ్ కమిటీకి ఇచ్చినారు. అప్పుడు మేమందరం వండుకొని మాకు ఏదైనా మంచి స్కూల్ పెట్టిన బాగుంటుంది అక్కడ మేము అడిగిన వెంటనే పాపం మహానుభావుడు గురుకుల పాఠశాల శాంక్షన్ చేసినాడు. గురుకుల పాఠశాల, ఇది జూనియర్ కాలేజీ, ఒకేసారి 2 శాంక్షన్ చేశాడు, గవర్నమెంట్ విశ్వవిద్యాలయ చేశాడు. ఆ విధంగా ఆయన ఈ నియోజకవర్గంలో రామ్కుమార్ రెడ్డి గారు రాకముందు స్థానం చెప్పేది వచ్చిన ఆయన రాకముందు అనేక విద్యా సంస్థలు తెచ్చాడు జనార్దన్ రెడ్డి గారు. వెంకటగిరిలో ఎక్కువ విద్యా సంస్థలు తెచ్చింది ఆయనే. ఆమె వాళ్ళిద్దరే ఆమెలో మోడల్ స్కూల్ తెచ్చింది ఆమె ఏమలని, ఇక్కడ ఎస్సీ బాలికల హాస్టల్ తెచ్చింది ఆమె ఏమలని, గుర్లపాడు వచ్చింది వాళ్ళ ఏమలని, తర్వాత వచ్చి హ్యాండ్లూమ్ టెక్నాలజీ వచ్చింది వాళ్ళ ఏమలని, బెటాలియన్ వచ్చింది వాళ్ళ ఏమలని, నిమ్మశ్రేణి పరిశోధన కేంద్రం వచ్చింది అది వచ్చింది వాళ్ళ ఏమలని, వెంకటగిరి టౌన్కి సంబంధించి అది మున్సిపాలిటీ అయిన దానివల్ల ఇవన్నీ గ్రాంట్ ఎక్కువ వచ్చి తేగలిగినారు, చేయగలిగినారు. ఈ వెంకటగిరి నియోజకవర్గానికి జనార్దన్ రాజేశ్వరం లేకుండా ఉంటే అసలు అభివృద్ధి లేదు. వెంకటగిరి కనుమరుగైపోయింది అంతే. జనార్దన్ రెడ్డి గారు 89లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయినాడు, మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయినాడు. అంతకుముందు వెంకటగిరి 295 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాలలో ఇదొకటి ఎక్కడుండేదో ఇవి ప్రజలకే తెలిసేది లేదు. ఈయన గెలిచిన తర్వాతనే వెంకటగిరి అనేది కూడా ఒకటి ఉండదు. జనార్దన్ రెడ్డి గెలిచింది వెంకటగిరిలో, అప్పుడే వెంకటగిరి పేరు వచ్చింది, అప్పుడే చేనేత కూడా వ్యాపారం కూడా డెవలప్ పెరిగింది. అప్పుడు ఆయన ఏమన్నా కదా నీకు ఆలపలేరు డ్యామ్ కూడా కట్టాడు, 5-6 ఓడిపోయినా కూడా చేశాడు దాన్ని. ఆలపలేరు డ్యామ్ కట్టింది సీఎంగా దిగిపోయిన తర్వాత చేశాడు ఆలపలేరు డ్యామ్. ఈరోజు ఎంతమంది రైతులు ఉపయోగపడుతున్నది అది. ఆయన దిగిపోయినా చేస్తే కూడా రాజలక్ష్మణ మంత్రిగా మళ్ళీ దాన్ని రెండోసారి మళ్ళా రెన్యూవల్ చేసింది. రెన్యూవల్ చేసింది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఒకటి కాదు, అర కాదు. కొంతమంది ఏదో రాజకీయ మాట ఆడుకోవచ్చు, కానీ వాళ్ళ మీద అభివృద్ధి విషయంలో మాత్రం నేదురుమల కుటుంబం లేకపోతే వెంకటగిరిలో మాత్రం అభివృద్ధి లేదు.
చెప్పుకోదగ్గది ఏముండదు. అంతకుముందు ఏం చేసినారు చెప్పండి? ఎవరు చేయలేదంటారా? ఎవరు చేసేవాళ్ళు ఉండగా వాళ్ళు రాకముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే మీరు రాజాతో కూడా అంత ముందు ఈయన రాకముందు కూడా నేదురుమల్ల రాకముందు కూడా రాజా నేదురుమల్ల రాకముందు 65లో మా నాయన వాళ్ళ మనిషిగా తిరుగుతున్నాడు. అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయించుకోలేకపోయారు? అప్పుడు మా చిన్న వయసు కదా, మాకు తెలియదు అంతా. మా పెద్దవాళ్ళకి అంత నాలెడ్జీ లేక మా ఊరు అభివృద్ధి కార్యక్రమం కావాలా, మాకు విద్య కావాలా, స్కూల్ కావాలా, కాలేజ్ కావాలా, ఆ రోజుల్లో అడిగేవాళ్ళు కూడా లేరు. అందులో అడిగేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు చైతన్యం పెరిగింది. ఏ నాయకుడు వచ్చినా మా ఊరికి కాలనీ కావాలా, కరెంట్ లేవు, సిమెంట్ రోడ్డు కావాలా, డ్రైనేజీలు లేవు, వాట్సాప్లో ప్రాబ్లం కూడా అది. ఈరోజు అడుగుతున్నారు అందరు ప్రజలు. ఆ రోజు ప్రజలు అంత చైతన్యం లేదు కదా. ఆ రోజు నాయకులు ఇస్తే, ఈరోజు నాయకులు ఇస్తే నాయకులు దండం పెడతారు, ఎంతమంది దండం పెడతారు, ఎవరు కొట్టేస్తో కూడా తెలియదు. ఆ రోజు అట్ట కాదు, ఊరికి ఒక లీడరే ఉండేవాళ్ళు. ఆ లీడర్ వచ్చి ఈసారి మనం ఫలానా గుర్తు ఓటేట అట్టే స్వామి అనేవాళ్ళు. అంత చైతన్యం లేదు ప్రజల్లో. ఈరోజు ప్రజలలో ప్రమాణం చైతన్యం మార్పు వచ్చింది. ప్రజల నాడి ఏంది, ఏ విధంగా మీ అనుభవపూర్వకంగా చెప్పగలుగుతారు? వెంకటగిరి ప్రజల నాడంటే వెంకటగిరి ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా చైతన్యవంతులు. ఆషామాషా వాళ్ళు వెంకటగిరి ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఏ సమయంలో నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎక్కడ లేని రాజకీయం కూడా ఇక్కడే చేస్తారు. అందుకని మీరు చైతన్యవంతులు అంటారా? చైతన్యవంతులు వెంకటగిరి ప్రజలు చాలా చైతన్యవంతులే, చాలా గొప్పవాళ్ళే. చైతన్యవంతులుగా ఉండేవాళ్ళు ఎక్కడ లేని రాజకీయం ఎక్కడే చేస్తున్నారు అంటే అభివృద్ధి బాటలోకి ఎందుకు రావట్లేదు? ఇంకా ఇప్పుడు వస్తుంది అభివృద్ధి బాటలేక. ఇప్పుడు అభివృద్ధి బాటలో ఉందంటారా? వెంకటగిరి మాత్రం అభివృద్ధి బాటలోనే ఉంటుంది ఇప్పటి వరకు. వెంకటగిరికి జనార్దన్ రెడ్డి కుటుంబం వచ్చిన తర్వాతనే వెంకటగిరి అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళు చూసారు. జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు ఫలానా చేస్తున్నారు, ఇప్పుడు ఒకవేళ మనం గెలిస్తే మనం ఏం చేయాలా అని ఒక ఆలోచన కలిగింది. వాళ్ళు చూసి వాళ్ళకి ఆలోచన కలుగుతున్నది. వాళ్ళు చేసే శాశ్వతంగా నిలిచిపోయి. జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి చేసేటివి శాశ్వతంగా ప్రజల మనసులో నాటకపోయింది. వాళ్ళు ఇది చేసినారు అనేది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వీళ్ళు మనం కూడా అభివృద్ధి చెయ్యాలా, మనం కూడా ఏం చేయాలా అనేది ఆలోచన ఉండాలి. ఇంకో పార్టీ కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా ఆలోచన వాళ్ళు చూసే వచ్చింది ఆలోచన. వెంకటగిరిలో సచివాలయం పరిస్థితులు ఎట్లా ఉందన్నా? సచివాలయమా? సచివాలయాలు ఏ విధంగా నడుస్తున్నాయి? సచివాలయంలో ప్రజలకు పనులు జరుగుతున్నాయంటారా? సచివాలయంలో గ్రామంలో ప్రజలకి అందుబాటులో సచివాలయం ఉన్నది కదా. ప్రతి ఒక్కరు సచివాలయంలో పోయి తెలివిగా, యాక్టివ్గా తిరిగి నా గ్రామంలో పలానా అవసరము, నా ఇంట్లో పలానాకి ఇది అవసరము అని చేయించుకోగలిగిన వాళ్ళు చేయించుకుంటూనే ఉన్నారు. కొంతమంది సచివాలయం ముఖమే చూడరు, అలాంటి వాళ్ళు నిలబడి ఉంటారు. సచివాలయం వల్ల ప్రజలకి, మీ వార్డులో కూడా సచివాలయం ఉంది? సచివాలయం ఉండదు. ఆ సచివాలయంలో అన్ని పనులు జరుగుతాయి. నేను సచివాలయంలో నేను ఇప్పటి వరకు ఈరోజు కూడా సరే అక్కడ సచివాలయం నేను 2-3 రోజులు 4 ఒకసారి పోతా. కొత్తగా గవర్నమెంట్ ఏమేమి ఇచ్చింది, ఏమి చేయమని చెప్పారు, ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు మనం ఉపయోగపడగలము అని అడుగుతూ ఉంటా. వాళ్ళు చెప్తా ఉంటారు. నా సచివాలయానికి ఎవరు వచ్చినా వాళ్ళతో అన్ని విధాలుగా నేను వయసులో పెద్దోండి, వాళ్ళంతా చిన్నవాళ్ళు, వాళ్ళ బిడ్డల్లాగా నేను వాళ్ళతో కూర్చుంటాను, మాట్లాడతాను, వాళ్ళు అడగతాను. ఏమేమి మనం గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకు మనం ఏమేమి ఉపకారమైన పనులు మనం చేయగలము, ఏమైతే మనం చేస్తాము వాళ్ళు అడిగి ప్రజలకు ఉపయోగపడి నేనైతే నా సచివాలయంలో బ్రహ్మాండంగా చేయి. మా సచివాలయంలో చేసిన వాళ్ళు అడ్మిన్ కావచ్చు, ఏఈలు కావచ్చు, తర్వాత వచ్చి అమ్యూనిటీ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎన్ఎంలు కావచ్చు, ప్రతి ఒక్క అందరూ కూడా. అంటే ప్రతి ఒక్కరికి మీరు ఏమేమి రావాల్సిన పద్ధతులు కానీ, వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కానీ, ఇల్లు పట్టాలు కానీ ప్రతి ఒక్కటి సమకూరుస్తున్నారు? మొత్తం నేను సమకూర్చాను. నా వార్డులో ఎక్కడో ఇంకా కొన్ని ఉండే పొరవలో ఆ రోజు అర్హత లేదు వాళ్ళకి. సమాధానం చెప్పట్లేదు సచివాలయానికి వెళ్తే. నా సచివాలయం వరకు నేను ఎక్కడే కానీ ఒక్క చిన్న అంత అలిగేషన్ కూడా నా సచివాలయం పనిచేసి స్టాఫ్ మీద చిన్న అలిగేషన్ కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు పోయినప్పుడు నాన్న కూర్చొని అంటారు, పెద్దలుగా నా వయసులో పెద్దలుగా ఒకరిని పెడతారు, ఉన్నట్టుగా చెప్తారు. నేనేమన్నా ప్రజలు కొంచెం అడిగితే వెంటనే చేసి పెడుతున్నారు. నా ఏ సచివాలయంలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చింది దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కటి కాదనకుండా చేస్తున్నారు. ఇంటి పని ఎంతమందికి ఇండ్లు ఇప్పించాను నేను,
ఆడ ఇప్పించున్నాం. నా భార్య కౌన్సిలర్ కూడా దొగ్గలమెట్లో ఇప్పించా. ఆ తర్వాత నేను కౌన్సిలర్ అయిన తర్వాత జగన్ లేఅవుట్లో ఇప్పించా. ఎక్కడే కానీ మా సచివాలయంలో స్టాఫ్ ఎవరు కూడా సరే చిన్న అంత కరప్షన్ లేకుండా నిజాయితీగా నా సచివాలయం పనిచేశారు. నేను వాళ్ళు చాలా అభినందిస్తా. మీ సచివాలయం నుంచి కబ్జాలు జరగలేదంటారా? మా సచివాలయం నుంచి కబ్జాలు ఎక్కడ జరగాల? జరిగాయి అని నేనంట. నాకు తెలిసిన కబ్జాలు ఎక్కడ జరగాల? ఒకటి మాత్రం మీరు చెప్పిన తర్వాత నేను కూడా చెప్తాను. సచివాలయం కట్టున్నాం కదా, దాని ముందు 1 ఎకరా పబ్లిక్ పర్పస్ కోసం 1 ఎకరా వదిలిపెట్టాం అక్కడ. ఆ ఎకరాని కొంతమంది వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి దాన్ని కబ్జా చేసేదానికి నైట్ రేకుల ఇల్లు కట్టేశారు. వెంటనే సచివాలయం తీసుకొని నేను పోయి కొంతమంది కార్యకర్తలు పోయి కమిషనర్కి ఎంఆర్ కూడా చెప్పించేసి దాన్ని రిమూవ్ చేయించేసాం. జగన్ కాలనీలో కబ్జాలు జరగలేదంటారా? ఎవరు కబ్జాలు చేసేదేమో నాకైతే తెలియదు. నా వరకు ఎక్కడ చిన్న అంత పొరపాటు కూడా నేను ఎక్కడ చేయలేను. ఎవరికైనా నేను ఇల్లు లేని వాళ్ళకి అర్హత ఉన్నోళ్ళకే చేయించాను. అర్హత ఉండి లేని వాళ్ళకు కూడా నేను చాలా గట్టిగా కూడా మాట్లాడే వాళ్ళతో నేను చేయించుండ. అర్హత ఉన్నవాళ్ళు ఎవరు ఖాళీగా పెట్టల. అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి చేయించాల, ₹1 కూడా ఎవరికి ఇలా ఆఫీస్ రెవెన్యూ ఏ విధంగా కావచ్చు, ఎక్కడ ₹1 ఇవ్వాల. నేను నా మంచితనంతో పేదవాళ్ళగా సహాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, పేదవాళ్ళకి ఏమని చెప్పాడు, అర్హత ఉండాలి ఇవ్వండి అన్నానే. కానీ ఎవరికైనా ₹1 డబ్బులు ఇచ్చి చేయించాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయదా? అది నాకు ఎప్పటి నుంచి కూడా సరే ఎక్కడే కానీ పావలా ముట్టకూడదు. మనం చేసే పని నిజాయితీగా చేయాలా, వస్తనే పని వెంటనే చేయాలని కూడా లేదు. ఆలోచించండి, పేదవాడికి అన్యాయం చేయకుండా పని చేయండి. తొందరపడి వస్తాను చేసేయటం, వాళ్ళకి డబ్బులు ఏంటి, వాళ్ళకి డబ్బులు ఏంటి, నాకు డబ్బులు కావాలంటే ఆ పద్ధతి మనం పోకూడదు. పేదవాళ్ళకి మనం న్యాయం చేయాలంటే ఈరోజు కాదు రేపు అవుతుంది, రేపు కాబట్టి ఎల్లుండి కానీ పేదవాడికి న్యాయం చేయాలా, కరప్షన్ ఉండకూడదు అని చెప్పాడు మీ నాన్న మాకు. మా నాయన సర్పంచ్. గతంలో మీ అబ్బాయి కూడా అదే కాలనీలో డాబా హోటల్ ఒకటి పెట్టున్నారు ఆ స్థలం. అవును, అక్కడ కూడా మీరే సొంతంగా డాబాల్లో పెట్టేదానికి గుడిసెలు వేసేసి హోటల్ పెట్టినట్టు ఒక రూమర్, ఎవరు వచ్చి చేసినా కూడా దబాయించడం అనేది ఒక రూమర్గా బాగా వినిపించింది గతంలో. అది నిజమంటారా? అది రాజలక్ష్మమ్మ ఉండగా ఇందిరమ్మ ఇళ్ళు పట్టాలు ఇప్పించారు. ఆడ పట్టాలు ఇప్పిస్తే వాళ్ళు చాలా నక్కలు ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో ఉండేవాళ్ళు. అందరికి అమ్ముకొని వెళ్ళారు, హాస్టల్ అమ్ముకొని వెళ్ళారు. అవి ఒక ఆయన వచ్చి మాకు చెప్పాడు, అలా అందరికీ అమ్ముతున్నారు తీసుకుంటావని. అమ్ముతున్నారు ఎవరు అంటే ఎస్టీలు అన్నారు. ఎస్టీలు కొనచ్చో కొనకూడదు అనే ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళు మేము లేవయ్యా, మేము ఎక్కడో వెళ్ళిపోయినాం, మేము ఇంకా రాము, మేము ఇప్పుడు అమ్మకపోతే మేము ఉద్యోగంకి వెళ్ళాలా అని అంటే ఇబ్బంది ప్రాబ్లం ఏమి రాకుండా ఉంటే నేను కదా మా పెద్ద అబ్బాయి తీసుకుంటాం అన్నాడు. చెప్తే వాళ్ళు బేరం చేసినారు, పెద్ద మనిషి సమక్షంలోనే మాట్లాడి డబ్బులు కట్టారు, కాగితాలు రాయించుకున్నారు, పట్టాలు ఇచ్చేశారు. మరి ఆక్రమించారని చెప్పేసి రూమర్స్ ఎందుకు వచ్చాయన్న చెప్తా, అది కూడా చెప్తా. వచ్చాయి కదా, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ రాసేసి ఇళ్ళని కట్టేశారు, డాబా పెట్టాలని గుడిసెలు వేసినారు. మా అబ్బాయి చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము మాకేమన్నా అన్నారు. అప్పుడు రివర్స్ అయిపోయారు, రివర్స్ అయినారు. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మాకేమన్నారు. మా అబ్బాయి ఒకటే చెప్పాడు, మీరయ్యి మా స్థాయి మాకే ఇవ్వండి, మేమే దాన్ని బతుకుతాము అని మీరు అంటే నాకు అమ్మినా నేను ఇచ్చేస్తాను మీకు. అయితే నా దగ్గర కాదని ఇంకోరు పోయి మీరు ఇచ్చే అవకాశాలు కానీ మీరు ఆ ప్రయత్నం కానీ మీరు చేసే పని అయితే నేను ఒప్పుకోను. మీకు కావాలా రా, నేను కట్టినాను కదా చేరుకో, నా డబ్బులు నాకు ఇచ్చి, కట్టిన డబ్బులు నేను అడగను అన్నా. వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎవరో వచ్చి అడిగిందంటే మధ్యలో దళారులు, ఇది నాది అని వచ్చినాడు, నీ ఆధార్ కార్డుదా, నువ్వు చేరతావా, నాకు ఇచ్చిన అమ్మిన రోజు ఇది నాదేనే, వాళ్ళు రమ్మను చేరమను వదిలేస్తాం అన్నాడు. వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మళ్ళీ ఏందని విచారిస్తే ఏరే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు వచ్చారు. ఏరే వాళ్ళ ప్రోత్సాహం, బాగా ఇక్కడ కొన్నాడు కదా, మేము నీకు డబ్బులు ఇస్తాము నాకు ఇప్పొచ్చింది. అతను వాళ్ళు మేము గట్టిగా అడిగినాం, ఏమ్మా మేము నిజాయితీగా చెప్పాం, నేనేం వాక్పో చేసుకోవాలా, మీరు అమ్ముతానంటేనే మేము కొనుక్కున్నాం, మాకు అసలు వాళ్ళు అమ్మినారు కొన్నాం, ఇప్పుడు మీరు అసలు వాళ్ళే కావాలంటే నేను రెడీ,
మేము ఎస్సీలమే, అంతేగాని వేరే వాళ్ళకి అమ్మబాకండి. మేము ఎస్సీలు, మాకంటే కూడా చిన్నవాళ్ళు కదా నక్కవాళ్ళు అంటే ఎస్టీలు వాళ్ళు. కాబట్టి మీది నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు దేవుడి చివరి చాలు, మీరు మీకు కావాలంటే చేశారు అడిగి అన్నాడు. అప్పుడు ఏం చేసిన నక్కమర పడ్డది. నక్కమర పడి బాధ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, వాళ్ళ పేర్లు చెప్పలేదు, చెప్పారు మా జరిగింది అన్నారు. సరే అక్కడికి ఇంకా ఎప్పుడైనా ఇబ్బంది పెడతారని చెప్పని కోర్టుకు వేసాను. అసలు వాళ్ళు వచ్చి కావాలంటే మీరు అబ్జెక్షన్ తెలుపుకోవచ్చు, మీరు కావాలన్నారు కదా, కావాలంటే మీరు కోర్టు చెప్పుకోవచ్చు నాకు కావాలని. కోర్టుకు వేస్తే ఎవరు అడ్రస్ లేదు, ఒక్కరు కూడా రాలేదు, అడ్రస్ లేదు, ఒక్క వాయిదా కూడా రాలేదు. చూసినాడు 4-5 సంవత్సరాలు తిరిగినది కోర్టు. మాకు ఫేవర్ అయిపోయింది, రిజిస్టర్ కూడా చేసింది మాకు. కానీ కబ్జా జరిగింది కాదు, మీరు కొన్నారు. కబ్జా అనేది మా చరిత్ర లేదు, మీకు తెలియదు ఏం కాదు. మా నాయన సర్పంచ్ అయినప్పుడు వార్డు నెంబర్ ఎక్కించుకున్నారు. సరే పెరియారం ఏరియాలో ఏపీడప్ కాలనీ కానీ ఎన్జిఓస్ కాలనీ కానీ ఆ ఏరియాలో అంతా ఎకరాల ఖాళీ స్థలం ఉంది. మరి కబ్జా చేయాలి సంపాదించుకుంటే ఎకరాల సంపాదించుకొని వచ్చాడు. ఆ ఆలోచన మా కుటుంబానికి లేదు, అవినీతి అనేది మా ఎండి కూడా రాలేదు. ఎక్కడికి రూపాయి తీసుకుని పనిచేసుకోవడం కాదు, డబ్బులు తీసుకున్నాం పట్టాలు ఇప్పించడం కాదు. ఎన్ని పట్టాలు ఇప్పించామో నేను పట్టాలు పేర్లు లిస్టు కావడం మీకు ఇస్తా. ఎవరి దగ్గర సరే బాలయ్య ₹1 తీసుకున్న డబ్బులు పట్టాలు ఇప్పించాడని చెప్పి చెప్తే మీరేం చేసి దాన్ని కట్టుబడతారు. పోతే ఇంకొకటి, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పెను మార్పులు బాగా జరుగుతూ ఉన్నాయి. వెంకటగిరిలోకి చాలామంది వచ్చి ఇక్కడ పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు, ఉండేవాళ్ళు పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. కొత్తగా రామ్కుమార్ రెడ్డి సమన్వయకర్తగా ఉండాయని ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తర్వాత సర్వజ్ఞ కుమార్ రేస్లో ఉండాలని వినికిడి వినిపిస్తూ ఉంది. మళ్ళీ మరో పక్క బొలిగల మస్తాన్ యాదవ్ పోటీ చేయాలని అది వినిపిస్తూ ఉంది. ఏంటి పరిస్థితి? సమన్వయకర్తగా ఉండే నేదురుమల రామ్కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తారా, మళ్ళా లేక సర్వజ్ఞ కుమార్కి టికెట్ ఇస్తారా, మస్తాన్ యాదవ్కి టికెట్ ఇస్తారా? ఎవరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నేను పోటీ చేస్తాను నాకు టికెట్ అడిగే హక్కు స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అడగచ్చు. అయితే పార్టీ ఎవరికి ఇస్తుందా అనేది వేరే విషయం. అది నిర్ణయించే అధికారము ఆ శక్తి ఆ స్థాయి నాది కాదు ఒకటి. అయితే రామ్కుమార్ రెడ్డి ఏంటంటే వాళ్ళకుండే నెట్వర్క్, వాళ్ళకుండే అభిమానులు, నేదురుమల జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి గారు వెంకటగిరికి ఎంతో అభివృద్ధి చేసినారు. అంటే రాజా గారికి లేదంటారా? వాళ్ళకి లేదని నేను చెప్పడం లేదు, వీళ్ళకు ఉండే ఇది. ఎవరు నోటెత్తినా వెంకటగిరి చేసిన జనార్దన్ రెడ్డి గారే కదా పేరు వాళ్ళు వస్తుంది. కానీ కాబట్టి దానికి అన్ని అంగులు అర్హుడు, విద్యావంతుడు, చదువుకున్నాడు, తెలియగలవాడు. ఆయన ఏమడుగుతున్నాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మా అమ్మని మా నాయన్ని నేను మరిపిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి మా అందరి విశ్వాసం అభిమానం కూడా ఏంటంటే ఒక్కసూరు రామ్కుమార్ గారికి అధికారం అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాడు. వాళ్ళ కుటుంబం ద్వారానే ఎంగడికి అభివృద్ధి చెందింది. మళ్ళీ కూడా ఆయన ఎమ్మెల్యే గెలిస్తే తప్ప ఎంగడికి అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు అని మేము కూడా అందరం కూడా ఆశిస్తున్నాము. అంటే ఎప్పటికీ వెంకటగిరిలో బయటూరు నుంచి వచ్చి అభివృద్ధి చేసే నాయకులే ఉంటారా? లోకల్గా ఉండే నాయకులను మీరు ఎవరు ప్రజలు ఎన్నుకోలేకపోతున్నారు? ఏంటి పరిస్థితి? వెంకటగిరిలో ఎన్నుకోకూడదని ఏం కాదు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎంతమంది ఎన్నుకున్నాం, ఎంతమంది శాసనసభ్యులు ఉండరు. కానీ నేదురుమల్లి వచ్చేదాకా వెంకటగిరి అభివృద్ధి అనేది కనపడలేదు ఎక్కడ. అంటే ఉండూరోళ్ళుగా ఉండరు, బయట నుంచి నేదురుమల్లి వాళ్ళు కూడా బయటూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేసిన వాళ్ళే కదా. వాళ్ళు ఇక్కడ స్థానికులు అయిపోయినారు కదా. ఇప్పుడు నేదురుమల్లి వాళ్ళు స్థానికులు అయిపోయినారు. ఒకప్పుడు వాళ్ళు బయటూరు అంటున్నారు వాళ్ళని, వాళ్ళు ఇప్పుడు బయటూరు కాదు, వాళ్ళు స్థానికులు. ఓట్లు నా భార్యకు ఓటు చేశారు, నాకు వచ్చి ఓటు వేశారు. స్థానికులు ఓట్లు ఉన్నాయి, ఇంకెక్కడ ఓట్లు ఉండే వాళ్ళకి. అక్కడ కానీ హైదరాబాద్, నెల్లూరు కానీ ఎక్కడ లేవు. ఒక్క వెంకటగిరిలోనే ఓట్లు లేదు. వాళ్ళు స్థానికులు, వాళ్ళు బయట వాళ్ళు లేదు మనం, వాళ్ళు స్థానికులే. రామ్కుమార్ రెడ్డికి టికెట్ కొండ సర్వజ్ఞ కుమార్కి టికెట్ ఇచ్చారనుకోండి, ఎవరికి ఎట్లా మీ ప్రయాణం ఎట్లా ఉంటుంది? మా ప్రయాణం ఎప్పుడో నేదురుమల్లి వైపే, దాన్ని తిరిగే లేదు. ఉండూరు వాళ్ళు రాజాస్ మీద ఉండదా? ఉండదని రాజాగారి మీద నాకు అభిమానం లేకనే కాదు, రాజాగారి మీద నాకు ఎనలేని గౌరవం అభిమానం ఉండదు. వెంకటగిరి రాజాగా వాళ్ళ గౌరవం ఉండాలి. చేస్తే మీరు సపోర్ట్ చేయరా? అపోజ్ చేయరు. ఎందుకు చేస్తాం అపోజ్ను? పార్టీ టికెట్ ఇచ్చేది హైకమాండ్ ఇస్తుంది. మేమందరం ఆశ ఏంటంటే వెంకటగిరి అభివృద్ధి కావాలా చేయాలంటే ఒక్క నేదురుమల్లి అయితే మాత్రం అభివృద్ధి చేయగలరు అనేది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అభిష్టం. ఇది
ఈశ్వరు మాత్రం 100% రామ్ కుమార్ గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, అవసరం వస్తే మంత్రి కూడా అవుతాడు. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏందన్న? ఓడిపోవడానికి కారణం అనేక రకాలు ఉన్నాయి. కేవలం అంత పెట్టుబడులు పెట్టారు, అంత మంది తిరిగారు, వాళ్ళ అమ్మ ఫీల్డ్లో తిరిగింది, వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఈయన తిరిగారు, నాయకులు తిరిగారు, వైసీపీ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతో తరతరాలుగా మీరు చెప్పిన వాటివన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళే చేశారు, వీళ్ళే ఎన్నుకున్నామని చెప్పేసి అందరి ప్రచారాలు చేశారు. అయినా కూడా ఇక్కడ కురుగుండ్ల రామకృష్ణ గారి మీద ఓడిపోవడానికి కారణమైంది. 2024 జరిగిన ఎలక్షన్ అది ఒక సునామీ లాగా వచ్చింది. ఒక సునామీ 175 స్థానాలలో ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత ఉచిత డబ్బులు వేసి ప్రజలకు ఎంతో సేవ చేసి ఎన్నో స్కూళ్ళు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి ఎంతతో అభివృద్ధి చేసినాడు. అంత చేస్తే కూడా ఆయన ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇది ఒక సునామీ లాగా ఊదేసింది. అయితే మా అభిప్రాయం, మా ಹೊರ చెప్పి కాదు, మా అభిప్రాయం ఈవీఎంలలో పొరపాటు జరిగింది. ఈవీఎంల ద్వారానే నిజమే ఉండొచ్చు అంతే. లేదంటే 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు అయింది. 40% అంటే వాళ్ళు అందరూ కలిసి ఎన్ని వచ్చినాయి? కాబట్టి ఈవీఎంల మోసం సునామీ లాగా వచ్చింది కూడా. దానివల్ల ఎంగడికి అది కూడా ఎన్ని ఇక్కడ 50,000, 60,000, 40,000, 30,000 ఎట్లా పోతే. అంటే అధికారం ఉండేటప్పుడు ఈవీఎంలు మీ చేతుల్లోనే ఉంటాయి. అప్పుడు అధికారం కూడా మీ దగ్గరే ఉన్నది. అధిష్టానంలో సెంట్రల్లో ఈవీఎం పనిచేసేది స్టేట్కి సంబంధించింది కాదు, సెంట్రల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మంచి గౌరవం ఉండొచ్చు. ఆయన అలయన్స్ లేదు కదా సెంట్రల్లో. ఇది అలయన్స్ లేదు, ఎవరికి అలయన్స్ లేదు కదా. అంటే ఏ విధంగా చేస్తుంటారు అంటారు ఈవీఎంలని? మొన్న కూడా పార్లమెంట్లో మిథున్ రెడ్డి అడిగినాడు. ప్రభుత్వం నుంచి దానికి సరైన స్పందన లభించాల. ఆయన అడిగిన దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే ఏ విధంగా జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించిన మినిస్టర్ సమాధానం చెప్పలేకపోయినాడు, ప్రధానమంత్రి సమాధానం చెప్పలేకపోయినారు. నేను అడిగిన దానికి ఏదో ఒకటి దాట వేసే మాట తప్పితే దాని మీద సరైన క్లారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజుకి లేకపోతున్నది. స్టేట్ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడలేకపోతున్నది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ అయిపోయాయి. ఈ కూటమిలో వాళ్ళంతా భాగస్వాములు అయిపోయారు. వీళ్ళేం మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడితే సరైన స్పందన లేదు, రావడం లేదు. అందువల్ల స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు వస్తే కూడా 11 సీట్లు పరిమితమైనాడు. చాలా దారుణంగా ఓడిపోయారు. దారుణంగా 11 సీట్లు అంటే దారుణమే కదా. ఈసారి మళ్ళీ వస్తా 2029కి గెలుస్తాడంట. 29లో 100% వస్తాడు. ఎందువల్ల అంటే ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు మనం కంపేర్ చేసి చెప్పలేం, కానీ అధికారంలోకి అయితే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఎందుకంటే ఆ నమ్మకం ఉంది మీకు? బ్రహ్మాండంగా నమ్మకం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు, ఎంగడిగిరిలో రామ్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతాడు. ఎంగడిగిరి మళ్ళీ యాజిటీస్గా అభివృద్ధిలో మళ్ళీ పుంజుకుంటుంది. అభివృద్ధి ఎంగడిగిరి ప్రజలు రామ్ కుమార్ గారు పట్టం కట్టేందుకు రెడీగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ రానియకుండా చేస్తే ఎలా, ఏమంటారు? కూటమి ప్రభుత్వం రానియకుండా ఇంతకుముందు జరిగిన పొరపాటున కలమేరుకుంటాం. ప్రజలలో వ్యతిరేకత ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా ఉంటే 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా ఎక్కడ దేశంలోనే ఆర్థిక వనరులన్నీ ఎక్కడ చిన్నాభిన్నం అయిపోయి ఆ పరిస్థితుల్లో కూడా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాలకి ఎడగొచ్చి పడి ఏమీ ఆదాయం లేక ఏం చేయలేక అవమానం ఉంటే కూడా సరే మాట చెప్పిన మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట తుసి తప్పకుండా ఏ హామీలు ఇచ్చాడు. కరోనా కాదు ఏదైనా కావచ్చు, కరోనాని ఎగ్గొట్టిన కూడా ప్రజలు చేయలేరు. అయినా కూడా సరే నేను మాట ఇచ్చా, నేను పని చేయాలా అనే దాంతో మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని వాగ్దానాలన్నీ, అన్ని ఇచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చాడు. అంత శాతం నెరవేర్చినప్పుడు కూడా అంత ఘోర పరాజయం కేవలం 11 సీట్లతో రావడం అంటే ఇంకా ఏం లోపాలు చేస్తుంటాడు? ఆయన చేసిన దారుణాలు ఉండే వాటిలో పాస్ పుస్తకాల మీద, సర్వేరాల మీద ఆయన ఫోటో వేసుకొని పొలాల్లో చేయడం అనేది తప్ప కాదా? సర్వేరాళ్ళ మీద పొలం అతను ఫోటో వేసుకొని సర్వేరాళ్ళు నాటించడం అనేది తప్ప కాదా? సర్వేరాళ్ళ మీద ఫోటోలు వేయలేదు. సర్వేరాళ్ళ మీద ఫోటోలు వేయలే. ఆయన వేసింది రేషన్ కార్డు మీద, రైతు పాస్బుక్ల మీద, ఓటు మీద ఫోటోలు వేశారని చెప్పని. సర్వేరాళ్ళ మీద కూడా సర్వేల మీద ఫోటోలు ఎక్కడ వేయలే. మన ఏరియా కూడా సర్వే చేశారు కదా, మా ఏరియా మేము కూడా తిరిగి చూసాం. సర్వేరాళ్ళ మీద ఎక్కడ ఫోటోనే లేదు.
రైతు పట్టా పాస్బుక్ల మీద పాస్బుక్ వేశారని అలిగేషన్ చేసినారు. అది తప్పే కదా. తప్పంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేసిన వీళ్ళు తప్పులు చేయట్లేదు. ఆయన ఆ రోజు రాష్ట్రము కళ్ళు చూడలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థిక చిన్నాభిన్నం అయిపోయింది ఆర్థికంగా. అలాంటి పరిస్థితుల్లో కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ పూర్తి చేసి క్లాసులు కూడా స్టార్ట్ అయింది. మరి అంత కష్ట పరిస్థితుల్లో కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆయన పరిపాలన చేస్తూ ఉంటే చూసి మరి ఈయన గవర్నమెంట్ అంటే ప్రజలకి వద్దు అంటాడు. ఆయన ఎందుకు వద్దు గవర్నమెంట్ కాలేజ్ ప్రజలకు ఎందుకు గవర్నమెంట్ కాలేజ్ చేయకూడదు? ఈయన ఎందుకు ప్రైవేట్ చేయాలా? కేవలం 5,000 కోట్లు చాలు దానికి. 5,000 కోట్లు పెడితే మొత్తం 17 కాలేజీలు పూర్తి అయిపోతాయి. ఈరోజు ఏముంది, అది లక్షల కోట్ల రూపాయలు అమరావతి పెడుతున్నాడు. లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, రాజధాని కావాలని పెడుతున్నాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అంటే పేదలకు చదువుకోవాలంటే ఎట్లా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు, కష్టపడి చదువుకునే బిడ్డలు ఉన్నారు, డబ్బు కట్టని పరిస్థితుల్లో ఉన్నది. యానదీకి డబ్బు కడతారు. మరి నువ్వు పేద విద్యార్థి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? కాలేజీ సీట్ అనేది కాకుండా స్పెషల్ హాస్పిటల్ వస్తున్నాయి. అవి ఎంత వైద్యం ప్రజలకు ఉపయోగపడదా? అవి ఏమైనా ప్రైవేట్ పరం చేయటం అంటే దారుణమే కదా ఇది. అదంత అవసరం ఏమొచ్చింది నీకు? అవసరం లేదంటారా? ప్రైవేట్ పరం చేస్తే అవసరం లేదు. ఎందుకు ఎవరు ఆదాయం కోసం చేస్తారు? మీరు ఏదో ఒక ఆదాయం వాసి చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. పెద్ద అది కూడా ప్రైవేట్ వాళ్ళకి మళ్ళా గవర్నమెంటే కాలేజీలు ఇవ్వాలా అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాటలో నడిపించడం లేదు అని అంటారు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తున్నాడు? మెడికల్ కాలేజ్ ఎందుకు రద్దు చేయాలా? కరెంట్ ఛార్జీ పెంచాడు, మన కరెంట్ ఛార్జీ పెంచాలని చెప్తున్నాడు. ఆయన వచ్చేది 30 లక్షల ఇల్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 30 లక్షల ఇల్లు కట్టిస్తే ఈరోజు ఎన్ని కట్టిస్తున్నావు నువ్వు? ఆయన కట్టించిన ఇళ్ళు ఓపెన్ చేసుకుంటూ పోతున్నాడు. నేను చేశాను అన్నాడు. ఇంత మున్సిపాలిటీలో ఇంత వ్యవహారాలు పరంగా మున్సిపాలిటీకి అప్పగిస్తారు కూడా. ఆ గృహాలు నిర్మించడం కానీ ఇలాంటివి చేయడం కానీ. మున్సిపాలిటీల సమావేశంలో మీరు ఎన్నుకున్న మున్సిపల్ కౌన్సిలర్ నక్కా భానుప్రియ పనులు సరిగా చేయట్లేదు, మాకు చాలా అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు. మీ బావగారు మాకు ఒక పదం కూడా వాడారు. అది ఎంతవరకు కౌన్సిలర్లుగా ఉండి మీరే తిట్టుకోవడం, ఒకరిని విమర్శించుకోవడం అనేది ఎలా ప్రజలకి మీ మీద గౌరవం ఉంటుంది? కౌన్సిలర్లో మా చైర్మన్ అంటే చాలా గౌరవం ఉండదు మాకు. ఆమె మీద మాకు గౌరవం ఉండదు. ఆమె మీద గౌరవం ఉండదు కాబట్టి, మహిళ అంటే గౌరవం ఉండదు కాబట్టి, మా పార్టీ మేము ఎందుకు చైర్మన్ కాబట్టి మాకు గౌరవం ఉండదు కాబట్టి ఆమెను అంతవరకు మేము గౌరవం చూసుకుంటున్నాం. ఆమెని మాకు తప్పేం లేదు. పాపం బాగా చదువుకున్నాము, పరిజ్ఞానం కలామి, మంచి మనసు ఉండదు, గౌరవించే తత్వం ఉండదు, వచ్చిన పని చేయాలని తత్వం ఉండదు. కొన్ని కారణాలతో చేయలేకపోతున్నది. ఏంది అవి కారణాలు? బావగారు అడ్డం, ఇంకేం లేదు. చాలా గొప్ప. అంటే బావగారు ఏమన్నా వెనకాల మూట కట్టమని చెప్తున్నారా? అట్టేం లేదు. మళ్ళీ మా చైర్మన్ అవినీతి పర్వాలు కాదు, ఎక్కడే కాదు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మీరు వైస్ చైర్మన్గా ఉండి మీరెందుకు సొంత నిర్ణయాలు తీసుకొని మీరెందుకు అమలు పరచట్లేదు? మనం చేయకూడదు, చట్టం లేదు. మీరెందుకు సలహా ఇవ్వట్లేదు? ఇస్తున్నాం, మేము చెప్తున్నాం. ఆమె ఏం చేస్తుంది పాపం? ఆ మాట చెల్లుబడి కావటం చాలా చాలా ఉత్తమరాలు, చాలా గౌరవమైన వ్యక్తి. ఎంత మాకు ఆ మీద అభిమానం ఉన్నా దుకాణం సందర్భంలో ఏదో ఒకటి అడగాల్సి వస్తున్నది. మానవత్వం మనసు ఒప్పుకోవట్లే. వార్డులో ఏదైనా చిన్న పొరపాటు జరిగింది. కౌన్సిలర్ హాల్లో సమావేశంలో అందరూ వైసీపీ నాయకులే ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు మీరే ఉన్నారు. కౌన్సిలర్లు గాను, ఎన్నుకోబడ్డ వైస్ చైర్మన్లు గాను, చైర్మన్లు గాను అన్నింటిలో ఉన్నారు. మీరే విమర్శించుకుంటున్నారు. మేము విమర్శించుకోవడం అంటే కొంతమంది రాజకీయాల కదా అవగాహన ఉంటుంది, అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవగాహన లేకుండా వాళ్ళు ఎవరన్నా తెలిసిన మాటలు ఏమైనా మాట్లాడుతుంటారు. అవగాహన లేకనే కొంతవరకు చిన్న పొరపాటు. అసలు ఏ విధంగా కౌన్సిలర్ సమావేశాలు ఏమి చర్చించుకోవాలంటారు? అసలు అభివృద్ధి గురించి చర్చించుకోవాలి, అభివృద్ధి గురించి మాడుకోవాలి.
దాని గురించి మేము అడ్డం చెప్పం. అభివృద్ధి పరంగా అంటే ఏ విధంగా? మేము ఏ రోజు కౌన్సిల్ ఎవరు అభివృద్ధి మా చైర్మన్ చేయాలన్నా మేము ఎక్కడ ఏ రోజు మేము అడ్డం చెప్పలేం. ఏది చేయాలంటే ఓకే సంతకం పెట్టినాం, కానీ ఇది మాకు వద్దు, ఇది మేము సంతకం పెట్టము, దాన్ని ఆమోదించొద్దు, దాన్ని పక్కన పెట్టడం మేము ఎప్పుడు చెప్పలేం. ఆమె చేసే ప్రతి పనికి మేము పూర్తి సహకారాలు అందించాం. అంటే కమిషనర్ ఏమన్నా అడ్డుపడుతున్నాడా? కమిషనర్ కూడా ఏం అడ్డుపడడు. కమిషనర్ మీరు ఏదన్నా చెప్తే అమలు చేస్తున్నారా ఇప్పటి పనులు? అసలు కమిషనర్గా మీరు అడగాల్సిన క్వశ్చన్లు ఏమన్నా అడిగి మీరు తెలుసుకున్నారా? కమిషనర్ కూడా మేము మా గవర్నమెంట్లో కమిషనరు, చైర్మన్, కౌన్సిలర్ అందరూ చిన్నంత పొరపాటు కూడా రాకుండా జరిగిపోతా ఉండింది. ఎన్ని కోట్లు అప్పు ఉన్నారు ఇప్పటిదాకా మున్సిపాలిటీలో? బయట నుంచి బకాయిలు రావాల్సిన అన్ని కోర్టు కేసు ఉన్నాయి. అందరూ ఎవరికి ఎంతంత రావాలి అమౌంట్ నాకు ఐడియా లేదు. అంత కోర్టు కేసు ఉన్నారు చాలా మంది పనిచేసే డబ్బులు లేక. మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అయిపోయింది, ఆర్థికంగా వెనకబడింది. చిన్న చిన్న మున్సిపాలిటీ కొన్ని ఉన్నాయి, నాయుడుపేట చిన్నది అంటాం, ఆర్థికంగా ఫుల్గా బాగుండదు. సూడూరుపేట బాగుండదు. ఎవరిది లోపం అంటారు దీంట్లో? మున్సిపాలిటీ కమిషనర్ది లోపం అంటారా? కమిషనర్ లోపం మనం చెప్పలేము. చైర్పర్సన్ లోపం అంటారా? చైర్పర్సన్ కూడా లోపం ఏం లేదు. మరి ఇంకెందుకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఫైనాన్స్ ఉండాలి కదా. ఫైనాన్స్ లో ఉండేట వాటిని బయట వసూలు అది ఉండాలి కదా. అది ఉంటేనే అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఫైనాన్షియల్గా లేనప్పుడు అంటే గతంలో కూడా ఒక మున్సిపల్ హౌసింగ్ ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు ఏసీపీ దాడులో కూడా పట్టుబడ్డాడు. 5,000 రూపాయలు ఇల్లు ఇక్కడ 7వ వార్డులో ఈ మనకి ఉన్నది కదా. అవినీతి పరంగా పట్టుబడ్డాడు అనేది బట్టబయలుగా అందరూ చూశారు. అది కట్టించుకోవాల్సిన కట్టడాల కన్నా కూడా తీసుకోవాల్సిన డబ్బుల కన్నా కూడా ఎక్కువ తీసుకొని మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళే మీ హయాంలోనే జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. అప్పుడు బాకీలు ఎక్కువ వసూలు చేసుకొని పంచుకున్నారు కూడా. వాళ్ళు పంచుకున్నారు సార్ మాకు తెలియదు, కానీ ఒకరో ఇద్దరు పొరపాట్లు ఏదో జరిగినాయి అక్కడ. జరిగిన దాని వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు జాయిన్ కాలేదు. వాళ్ళు అట్నే ఉండరు. ఆ రోజు కూడా అవినీతి జరిగినట్టే కదా. అవినీతి అంటే సచివాలయంలో జరిగిన దానికి జరిగిందని మేము కాదని చెప్పలేము. జరిగింది వాస్తవం. చిన్న చిన్న ఆరాపరా జరుగుతూ ఉంటాయి. అందుకని పాలకవర్గం మీద కానీ చైర్మన్ కానీ దీని మీద అవినీతి జరిగినప్పుడే కదా ఇది వెనుకబడిపోయింది మంది. ఏది మున్సిపాలిటీ కాదు. మున్సిపాలిటీలో ఫస్ట్ నుంచి మున్సిపాలిటీకి వచ్చేది పన్నుల రూపంలో రావాలా. పన్నుల రూపంలో పన్నులు కట్టించుకోవట్లేదు. కడతారు కొంత కడతారు, ఫుల్ షేప్లో కట్టంలే. అది రావాలా. వచ్చి మున్సిపాలిటీ అంటే అభివృద్ధి అంటే ఏంది, మనం కట్టే పన్ను డబ్బే. రిజిస్ట్రేషన్ జరుగుతాయి, రిజిస్ట్రేషన్ రావాలా. రిజిస్ట్రేషన్ కొంత వస్తాయి, లేఅవుట్లు వేస్తారు, దాంట్లో కొంత వస్తాయి. ఇవన్నీ కలిపితేనే మున్సిపాలిటీ అభివృద్ధి నిధులు వచ్చేది. అది కూడా మన ఎంగడిగిరిలో రోడ్డు హైవే పక్కన ఎక్కడ పెద్దగా లేదు కాబట్టి సూడూరుపేట, నాయుడుపేట అంటే హైవే పక్కన ల్యాండ్స్ ఉంటాయి. అది ఆదాయం బాగా వస్తుంది అక్కడ. మనకు ఆ ఆదాయం లేదు ఇక్కడ. మున్సిపాలిటీకి ఆదాయం లేకనే సరైన సమయానికి కరెంట్ ఛార్జీ కట్టలేక, సరైన జీతాలు ఇవ్వలేక వెనకబడుతున్నది. ఒక్కొక్క కమిషనరు నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసిన వల్ల 2 నెలలు కూడా 3 నెలలు కూడా శాలరీ ఇవ్వలేదు వర్కర్లకి. కానీ ఇప్పుడు వచ్చిన కమిషన్ మాత్రం జాగ్రత్తగా చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఏ నెల కానీ అలా వర్కర్లకు మాత్రం వాళ్ళు పాపం ఈదులు జిమ్మేవాళ్ళు, వాళ్ళ పాపం మురికెత్తేవాళ్ళు, వాళ్ళకి నెల చేతులు ఏం తీసుకుని తింటారు అనే ఉద్దేశం ఉండే కమిషన్ మాత్రం జాగ్రత్తగా నెల మాత్రం ఇచ్చేస్తూ ఉంటాడు. వర్కర్లు హ్యాపీగా చేస్తున్నారు పని. మున్సిపాలిటీలో ఆఫీస్కి సంబంధించిన కరెంటు బిల్లే ఇంతవరకు మొండి బకాయిలుగా ఉండి కట్టలేక పరిస్థితుల్లో ఉండారు. కొంతమంది కోర్టు కూడా వేస్తున్నారు. అలాంటివన్నీ మేము కూడా చెప్పినాం, సార్ మున్సిపాలిటీ పూర్తిగా నిలిచిపోతున్నది, కలెక్షన్ కావాలా. కలెక్షన్ కాదని ఏం చేసినాను, మైక్ కూడా చెప్పి టైం అంతా కూడా చెప్పిస్తున్నాను, రాయితీ కూడా ఇస్తున్నాను. ఈ లోపల కట్టగలిగితే ఎంత తగ్గించి కట్టుకుంటామని. వచ్చేటి వస్తున్నాయి, రానివ్వటం రావటం లేదు అన్న రావును సార్. ఎట్లున్నప్పుడు కోర్టుకు ఇచ్చుకొస్తారన్న, కోర్టు కూడా వేస్తున్నాం కొన్ని అని అన్నారు. మున్సిపాలిటీ ఆర్థికంగా డబ్బులు లేని పరిస్థితి అభివృద్ధిలో కొంత వెనకబడింది. వైసీపీ గవర్నమెంట్ ఉండగా నిధులు గవర్నమెంట్ నుంచి బాగా వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ నిధులు రావడం లేదు. నిధులు రాని దానివల్ల వైసీపీ గవర్నమెంట్లోనే కొన్ని వార్డుల్లో పనులు జరగక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ రోజులు కూడా మీ హయాంలోనే ఉన్నాయి. అవి ఇంకా అట్లాగే నిరుపయోగంగానే ఉన్నాయి. మున్సిపాలిటీ మా హయాంలో వైసీపీ గవర్నమెంట్ ఉండగా నిధులేం బాగానే వచ్చినాయి, చేసినారు. కౌన్సిలర్లు పోయి ఆ లోకల్ ఏరియాలో ప్రజలు పోయి మా వార్డులో పలాంటి అవసరము మాకు ఇది చేయండి అని అడిగిన వాళ్ళకి పనులేం బాగానే జరిగినాయి. కొంతమంది పట్టించుకోక పోక
కొంత ఆగింది మాత్రం వాస్తవం కొన్ని దగ్గరలో. ఒక మున్సిపాలిటీ అంటే ఒక పెద్ద సమస్య అది. దాంట్లో అన్నీ 100% ఎవరు చేయలేరు. నెల్లూరు కార్పొరేషన్ కూడా చేయలేరు. హైదరాబాద్ గేట్వేలో కూడా చేయలేరు. జరుగుతూ ఉంటాయి కొన్ని పని జరగదని ఉంటారు, చేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ చిన్న చిన్నవి అవి సహజం. అట్లనే మన మున్సిపాలిటీ మనం చాలా చిన్నది, పూర్తిగా ఆర్థిక వనరులు అనేది బాగా వెనకబెట్టున్నది. ఇప్పుడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అంటే మీ అనుభవపరంగా? రెక్టిఫై అంటే గవర్నమెంట్ ఆదుకోవాలా, గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్ వీళ్ళు రాస్తారు చేసిన బిల్లు ఎంత ఉన్నాయి, నెల కరెంట్ బిల్లు ఎంత అవుతున్నాయి, వర్కర్లకు ఎంత అవుతున్నది, మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి. ఒక్కోసారి మొన్న లీక్ పడిపోయింది చింతకుంట దగ్గర. లీక్ పడిపోతే ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాలా ఆ లీక్ చేసేదానికి. ఎందువల్ల అంటారు? మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వలేక. డబ్బులు ఇస్తే ఇప్పుడు నాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, నేను పని చేస్తాను. నేను పని చేసిన తర్వాత వెంటనే నాకు డబ్బులు ఇచ్చేస్తే రేపు ఇంకేం పని ఉండదు చెప్పిన వెంటనే వెళ్తాను నేను. అది ఇవ్వడానికి కారణంగా ఎవరు కాంట్రాక్ట్ ముందుకు పోక కమిషనర్ అన్నాడు ఏం చేస్తాం సరిపోతుంది. ఆ గండి పడిపోతే టౌన్ అంతా మొత్తం ఆగిపోతారు నీళ్ళు. ఆ రోజే నా శాలరీ వచ్చింది, ఆ డబ్బులు నేనైతే పెట్టినది చేయించాను దాన్ని. మనం ఏం చేస్తాం అంటే కమిషనర్ గారి శాలరీతో దాన్ని బాగు చేయించారు. చేశాడు, ఆయనే చెప్పాడు, పబ్లిక్ చెప్పాడు అందరికి. అంటే ₹1,00,000 ఖర్చు పెట్టాడా? 48,000 ఏమో పెట్టాను అన్నాడు. నేను పెట్టి చేశాను. ప్రజలు నీళ్ళు ఇవ్వాలి, మనం మున్సిపాలిటీ డబ్బులు లేవు, కాంట్రాక్ట్ చెయ్యాలా, కాంట్రాక్ట్ చేస్తే మేము బిల్లు చేసి పెడతాం వాళ్ళకి. ఆ బిల్లు సమయానికి రావడం లేదు కాబట్టి కాంట్రాక్ట్లో ముందుకు రాదు కాబట్టి నేను చేశాను అన్నాడు. మేము అభినందించాం. థ్యాంక్ యూ సార్, మీకు మా వెంకటగిరి ప్రజల మీద మీకు ఇంత విశ్వాసం అభిమానం ఉన్నందుకు థ్యాంక్ యూ సార్ అన్న. ఏం చేస్తాం వాళ్ళన్నా తప్పదు కదా, నీళ్ళు లేదంటే ఆఫీస్కి మెరిగిస్తారు. నాయకులు ఎవరు అడగరు కదా, ఎప్పుడో నాయకులు వాళ్ళు ఏరియా మీరు పోయి అడుగుతారు, కానీ మా ముందు ఆఫీస్ మెరిగిస్తారు. ఎవరు చెప్పారు కాంట్రాక్టర్ మేము చేయలేం అన్నారు. నాకు కూడా మీరు చెప్పారు, నేను చేసిన డబ్బులు అన్నా. మా ఊరు ఎస్టీ కాలంలో నీళ్లు రాలేదు అని చెప్పి కంటసరి పెట్టుకుని మాట్లాడన్నారు కదా మీరు. దానికి వెంటనే నేను పోయి కాళాస్తిలో పోయి మోటరు, పంపు, సాటరు, పైపులు మొత్తం వచ్చి 40,000 పెట్టి తెచ్చిన. 40,000 వేసి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కాదులే, 2 సంవత్సరాలు తక్కువే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇంతవరకు రూపాయలు రాలా. ఏమో సార్ అడిగినా పేమెంట్లే రాలా. ఈ 6వ వార్డులో చైర్మనే స్వయంగా వచ్చింది. చైర్మన్ స్వయంగా వచ్చి బోర్ వేయమని చెప్పింది, వేసిన. అది 2 ఏళ్ళు పైన అయింది, 2.5 సంవత్సరం అవుతున్నది. ఇంతవరకు ఆ డబ్బులు రాలా. ఎంత ఖర్చు పెట్టారు బోర్కే? 1,00,000 చిల్లర హ్యాండ్ బోర్. అదేవిధంగా నేను చాలా పనులు చేసి ఉన్నా, రాళ్ళ నా బిల్లులు రాలా. రోడ్లు, డ్రైన్లు, కాలువలు అవి చేశా. అవి చేసిన రాకపోతే కోర్టుకు వేసా. కోర్టులో కొంత వచ్చింది, ఇంకొంత రావాలా. మున్సిపాలిటీలో ఆర్థిక వనరులు సక్రమంగా లేవు, కానీ అవినీతి కబ్జాలు మాత్రం మున్సిపాలిటీ ఎక్కడేం జరగల. మా చైర్మన్ కూడా సరే, టీ కూడా ముట్టాను. వార్తలు విపరీతంగా వస్తున్నాయి కూడా, వార్తలు విపరీతంగా సోషల్ మీడియా. లేదు మున్సిపాలిటీలో అవినీతి అనేది ఎక్కడ జరగల. అవినీతే లేదు, ఎక్కడ జరగల. అన్న ఇప్పుడు మీరు ఎంతోమంది నాయకులతో, పెద్ద పెద్ద నాయకులతో, మంత్రులతో, అందరితో ప్రయాణం చేశారు. మీ ప్రయాణం ఇప్పుడు దాకా మీ రాజకీయ ఎన్ని ఏళ్ళు ప్రయాణం అన్నా? అదే 74లో శంకరరెడ్డి ఎస్పీ జనార్దన్ పరిచయం చేశాడు. 78లో ఓటు వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నారు. 78లో అప్పుడు పాదిరెడ్డి వెంకటరామరెడ్డి జనతా పార్టీ, ఆవుదుడు కాంగ్రెస్ కోసం గోపాలకృష్ణ చంద్ర, నల్లపూడి శ్రీనివాసరెడ్డి వచ్చి ఇందిరా కాంగ్రెస్. 45 సంవత్సరాలు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు రాజకీయంలో. మీకు అనుభవం. మా నాయన సర్పంచ్గా, వార్డు మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా అన్ని పనులు మంచి సూచించేది నేనే. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులతో ప్రయాణం చేసిన మీరు ఆనం రామనారాయణ రెడ్డితో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇద్దరితో ప్రయాణం చేశారు మీరు. ఇద్దరితో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళిద్దరిలో గల వ్యత్యాసాలు ఏంది? మీకు ఎలా ఏమనిపించింది? వ్యత్యాసాలు ఏముంది? ఆయన వ్యత్యాసాలు వాళ్ళ రాజకీయం వాళ్ళది, ఆయన రాజకీయం అయింది. ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు కదా. నేను రాజకీయం అయింది, ఆయన రాజకీయం అయింది. అంటే పనులు కూడా ఏ విధంగా ఎవరు సమన్వయంగా, అంటే ఉండే మాటల్లో తేడా మీకు తెలుస్తుంది. అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరు, అనుభవం లేని వ్యక్తులు ఎవరు అనేది మీకు ఆల్రెడీ ఇంత ప్రయాణంలో మీకు ఆల్రెడీ ఎవరిని చూస్తే ఏ మనిషి గెట్టివాడు అనేది తెలుస్తుంది. రామ్కుమార్ రెడ్డి గారు అనుభవం లేని వ్యక్తి అని కొంతమంది అనుకుంటారు.
కానీ అనుభవం లేని వ్యక్తి అనుకోవటం ఆయనకైతే పొరపాటు అది. ఎట్లంటే చదువుకునే విద్యార్థి దశ నుంచి వాళ్ళ ఆయన భారతదేశంలో 4 చట్టసభలు ఉంటే 4 చట్టసభలు నాయకత్వం వచ్చాడు జనార్దన్ రెడ్డి గారు. 4 చట్టసభలు ఉండేవి. శాసన మండలి, శాసనసభ, రాజ్యసభ, లోక్సభ. ఈ 4 చట్టసభలకు ఆయన నాయకత్వం ఇచ్చాడు జనార్దన్ రెడ్డి గారు. ఆయనది ఇక్కడ సుదీర్ఘమైన అనుభవం ఉండదు జనార్దన్ రామ్కుమార్ గారికి. తండ్రికి ఉన్నంత అనుభవం తనయుడికి అంత అనుభవం లేకుండా బ్రహ్మాండ అనుభవం ఉండదు రామ్కుమార్ గారికి. ఆయన అందరి మాదిరిగా బయటపడి ఏదంటే ప్రగల్భాలు పలకడం, బయటపడి ఏంటి అబద్ధాలు చెప్పడం, ఎవరికంటే ఏంటి హామీలు ఇవ్వడం, వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, వచ్చే వాళ్ళతో చేస్తాడు. అంటే ఆయన గురించి మేము సుదీర్ఘంగా ఆ కుటుంబంతో మేము ఉన్నాం కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. అలాంటి మాట్లాడాడు రామ్కుమార్ రెడ్డి. గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్నాడు, సంస్కారం కలిగిన నాయకుడు. మరి రామనారాయణ రెడ్డి చెడ్డాన్ని నేను ఉండడం లేదా, ఆయన సీనియర్ కదా, ఆయన అనుభవం ఆయనకు ఉండాలి కదా. ఆయన అనుభవం ఆయనకుంది, వీళ్ళది వీళ్ళకు ఉండాలి. ఏంటంటే రాజకీయాలు కొత్త అంటారు కొంతమంది, రాజకీయాలు కొత్త కాదు. రాజకీయాల్లో ఎలక్షన్లో పోటీ చేసింది లేటుగా చేసి వచ్చాము. అపారమైన అనుభవం ఉండదు. వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు దగ్గర అపారమైన అనుభవం ఉండదు ఆయనకి. మాట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు చూడండి, ప్రెస్ మీట్లో కూడా ఆచు చూసి మాట్లాడతాడు. ఏదంటే మాట్లాడు, నిదానంగా మాట్లాడతాడు. నిదానం కూడా సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాడు. ఏదో ఒక మాట మాట్లాడేసి దాన్ని సర్దిద్దుకుని అనడము, పొరపాటు ఏదనడం అయినా ఉండవు. మీకు నరనరాల్లో నేదురుమల్లి కుటుంబం అంటే నరనరాల్లో బ్లడ్ ఏ నరంలో ప్రవహించినా కూడా మాది నేదురుమల్లి వంశానికి మేము సపోర్ట్ అనే ఇదిలోనే ఉన్నారు. బహిరంగ సభలో చెప్పిన ఒకసారి, బహిరంగ సభలోనే నా శరీరంలో ఎక్కడ కోసినా నా శరీరంలో వచ్చే బ్లడ్ నేదురుమల్లి బ్లడ్ ఉంటుంది. శరీరం బహిరంగ సభలో చెప్పాను, నా శరీరం అంతా ఎక్కడ కోసినా అది నేదురుమల్లి బ్లడ్డే ఉంటుంది అని బహిరంగానే చెప్పిన. నేను స్టూడియోలో మీకు చెప్పేది కాదు. రానున్న మున్సిపల్ ఎలక్షన్లు గత 2 నెలల్లో జరుగుతాయి. పోటీ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందా మున్సిపల్ ఎలక్షన్లలో? అది అధిష్టానం వరకు నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని నిర్ణయించేది ఒకవేళ తీసుకోమంటుంది, పోటీ చేయమంటుంది, గెలుస్తారా? గెలుస్తామా వాడతామని ప్రజాస్వామ్యంలో ఆలోచించకూడదు. గెలిపించుకుంటాడా మీ రామ్కుమార్ రెడ్డి? గెలిపించుకుందానికి ప్రయత్నం చేస్తాడు. ప్రజల తీర్పుని దాన్ని మనం ముందే ఊహించుకోలేము. అధిష్టాన వర్గము మీరు ఈ విధంగా కండక్ట్ చేయండి, ఈ మాదిరి పట్టండి అంటే సముద్రంలో ఎతుకుతాడు. రామ్కుమార్ అంత తక్కువైన ఆలోచన మనిషి కాదు, సముద్రంలో ఎతుకుతాడు. అంటే ఇప్పుడుండే కౌన్సిలర్ సముద్రాలు కాదా? సముద్రం కాదు నేను చెప్పలా. అప్పుడు గెలిచిన వాళ్ళని అవతోకోళ్ళు రేపు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు నేను అనడంలే. రేపు ఆయన పెట్టేవాళ్ళని గురించి మాట్లాడుతున్నా. రేపు ఆయన పెట్టేవాళ్ళు కూడా ఉండే కౌన్సిల్ కూడా ఇప్పుడు మనం కష్టకాలంలో ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజల్ని మెప్పు చెప్పావు దేంట్లోనే సరే, గెలవగలిగిన నాయకుడు ఎవరు, ప్రజలతో మంచి సంబంధం కలిగిన వాళ్ళు ఎవరు, ప్రజలతో ఏ విధంగా ఎవరు ఉంటారో, మనం ఎవరిని పెడితే మనం గెలవగలుగుతాము అన్నీ ఆలోచన చేసే క్యాండిడేట్ పెడతాడు. చాలా లోతుగా ఆలోచిస్తాడు, చాలా గొప్పగా చేస్తాడు. అంటే ఈసారి కూడా పోటీ చేయమనే ఆలోచనతో మీకు ఏమన్నా చెప్పినట్టు ఏమన్నా వినిపించింది? మాకేం ఇప్పటివరకు ఏం చెప్పలా. ఆయన ఒకటే చెప్తాడు, అధిష్టానం వరకు మనకి ఏం చేస్తా మనం చేయాలంటున్నాడు. ఆయన చెప్పిన పని అంతా నేను చేస్తానే ఉన్నాను, ప్రతి కార్యక్రమాన్ని కూడా. అంటే సత్తా చాటించుకొని చూపెట్టుకునే అంత సమర్థవంతుడా మీ నాయకుడు, సమన్వయకర్తగా ఉన్న రామ్కుమార్ రెడ్డి? సమర్థుడే, బ్రహ్మాండం సమర్థుడే. కొంతమంది అనుకోవచ్చు ఆయన్ని, ఆయనకు అనుభవం. ఒకవేళ ఏ టికెట్లు రాలేదు మీకు, రేపు ఏ టికెట్లు మీరు కౌన్సిలర్గా నెగ్గలేదు, దానివల్ల మీరు ఎట్లా అనుకుంటారు? నాకు టిక్కెట్ ఇచ్చినా టిక్కెట్ ఇవ్వకుండా ఏమైనా నేదురుమల్లి కుటుంబాన్ని నేను అంకితం. వాళ్ళు నాకు టిక్కెట్ ఇచ్చినా ఓకే, నాకు ఇవ్వకపోయినా ఓకే, ఆ కుటుంబానికి నేను అంకితం. ఆ కుటుంబంలో పక్క బాను నేనే కదా, నా బిడ్డలు కూడా నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకోండి. మిమ్మల్ని వైస్ చైర్మన్గా చేసింది నేదురుమల్లి కుటుంబమా లేకుంటే ఆనం రామనారాయణ రెడ్డి? నేదురుమల్లి కుటుంబం అనేది అప్పుడు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే, ఎవరు రామనాయుడు గారు ఎమ్మెల్యే ఆ రోజు, కాబట్టి ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. మీతో కూడా బాగా సన్నిహితంగా ఉండేవాడు. బాగానే ఉన్నాడు, నాకు ఎవరేమో చెడ్డం కాదు.
నాకు అంతవరకు బాగానే ఉన్నాడు. మీరు అందరితో కలిసి నేను అందరితో నేను ఎవరితో తెలుగుదేశం చదువుతాను, నేను బాగానే ఉంటాను. కానీ అభిమానం, ప్రేమ, బ్లడ్ ఉడికేదంతా నేదునూరు కుటుంబం అంటేనే. ఆ కుటుంబం అంటే మాకు అంతే. నాకు కాదు, నా మనవడు ఉన్నాడు, అంత మాత్రం ఉన్నాడు మనవడు. వాడిని అడుగు, వాట్సాప్లలో పేరు వచ్చింది అనుకో, అది ఫోటో తాతయ్య 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 రంకమడి కలిగిస్తాడు. అంటే ఆ వాట్సాప్ చూస్తూ ఉంటాడు వాడు. ఆయన పేరు ఫోటోను ఏదైనా మాట్లాడి వచ్చింది అనుకో, తాతయ్య 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 రాంకుమార్ చూపిస్తాడు. అంటే మా కుటుంబానికి ఆ విధంగా మా ప్రతి ఒక్కరిలో మాకు ఆ కుటుంబం మీద ఆ అభిమానం మాకు ఆ విధంగా ఏర్పడింది.